అండి అందరికీ. ఈరోజు వీడియోలో జుట్టు నల్లగా, దృఢంగా, పొడవుగా, మొయ్యలేనంత ఎత్తైన జుట్టు కోసం బయట రకరకాల మార్కెట్స్‌లో, షాప్స్‌లో దొరికే ఆయిల్స్‌ని ఎంత యూజ్ చేసినా హెయిర్ ఫాల్ కానీ, డాండ్రఫ్ కానీ, హెయిర్ గ్రోత్ కానీ ఎటువంటి రిజల్ట్ లేని వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. కేవలం హెయిర్ ఆయిల్ వాడడమే కాదండి, స్ట్రెస్ నుంచి అలా ఫుడ్ హ్యాబిట్స్, వాటర్ తాగడం ఇలాంటి కొన్ని చేంజెస్ అయితే చేస్తున్నారు. ఏ ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్‌తో అలానే మనకు అందుబాటులో ఉండే పదార్థాలతో హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్‌ని ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే 5, 6 మందార పూలనైతే తీసుకోవాలి. అలానే 2 కలబంద మట్టలు, అలానే ఒక 4 గులాబీ రెబ్బలు కూడా తీసుకోవాలి. మందారం ఆకులు, కరివేపాకు, కలోజీ సీడ్స్, ఆనియన్స్, ఇంకా మెంతులు, అలానే 3 పచ్చి ఉసిరికాయలు కూడా తీసుకోవాలండి. ఇంకా మీ దగ్గర ఉంటే గుంట గరగరాకు కూడా ఈ ఆయిల్‌లో యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్‌కి ఒక ప్రత్యేకత అయితే ఉందండి. మందార పూలు కానీ, మందారం ఆకులు కానీ మనకి హెయిర్‌కి గ్రోతింగ్‌కి, ఇంకా రూట్స్‌కి స్ట్రాంగ్‌గా ఉండడానికి, అలానే హెయిర్ రీగ్రోత్‌కి కూడా ఉపయోగపడుతుంది. ఇవన్నీ వేసి ఆయిల్‌ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల రఫ్‌గా ఉన్న మన హెయిర్ చాలా సాఫ్ట్‌గా అయితే అవుతుందండి. ఎటువంటి సిరమ్ కానీ, ఎటువంటి హెయిర్ ప్యాక్లు కానీ వేసుకోకుండానే ఉసిరికాయల్ని, ఆనియన్స్‌ని, కలబందాని ఇలా చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మందారంకున్న గ్రీన్ కలర్ తొడిమలను తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మందపాటి పాన్ ఒకటి పెట్టుకుని 1/2 లీటర్ వరకు కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కేవలం సిమ్లో మాత్రమే పెట్టుకుని చేసుకోవాలండి. హైలో కానీ, మీడియం ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టకూడదు. ఫస్ట్ అయితే తొడిమలు తీసిన మందార పూలను ఒక గుప్పుడు వేసుకోవాలి. తర్వాత ఒక గుప్పుడు మందారం ఆకులను, ఒక గుప్పుడు కరివేపాకుని, కొన్ని అయితే ఆనియన్స్ వేసుకోవాలి. కట్ చేసిన ఉసిరికాయ ముక్కలు, 2 గంటల సేపు నానబెట్టిన మెంతుల్ని ముందు రోజు నైటే నానబెట్టేసుకోవాలి. మ్యాక్సిమం ఒక 2 అవర్స్ నానితే సరిపోతాయండి. నానబెట్టిన మెంతులు కూడా ఈ ఆయిల్లో వేసేసుకుని, అలానే ఒక 2 గుప్పుల వరకు కరివేపాకు, గోరింటాకు అన్నీ వేసుకుని ఒకసారి గరిటెతో అయితే తిప్పుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి మ్యాక్సిమం 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు టైం పడుతుందండి. ఈ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఆయిల్లో వేసిన ఆకులన్నీ ఒకసారి తీసుకుని స్మాష్ చేస్తే క్రిస్పీగా అయితే రావాలండి. అప్పుడు మనకి ఆయిల్ అయితే రెడీ. ఇప్పుడైతే ఆయిల్ మంచి స్మెల్ రావడానికి నాటి గులాబీల రెబ్బల్ని ఒక 2 గుప్పుల వరకు యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేయడం వల్ల ఆయిల్ మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇవి వేసిన ఒక 5 మినిట్స్ వరకు ఆయిల్ని కొంచెంగా మరిగించుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ని ప్రిపేర్ చేయడానికి వేసిన ప్రతి ఒక్క ఐటమ్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. కలబంద కానీ, మందారం ఆకులు కానీ, మందార పువ్వులు కానీ, మెంతులు కానీ, ఇలా ప్రతి ఒక్క డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేయడానికి, రూట్స్ స్ట్రాంగ్గా ఉండడానికి, డాండ్రఫ్ తగ్గడానికి, అలానే బేబీ హెయిర్ కూడా పెరగడానికి చాలా యూజ్ అవుతాయి. వేటిని మిస్ చేయకుండా అన్నిటిని వేసుకుని ఇలా ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోండి. మేమైతే ఎప్పటి నుంచో దీన్ని ఆయిల్ మరగడం కంప్లీట్ అయ్యాక ఇప్పుడైతే ఒక గ్లాస్ వరకు ఆముదాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఆముదం వేయడం ద్వారా హెయిర్ అయితే చాలా బ్లాక్గా అయితే అవుతుందండి. అది కూడా 1 వీక్‌లోనే డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది. ఆముదాన్ని డైరెక్ట్‌గా హెయిర్‌కి అయితే అప్లై చేసుకోలేమండి. ఇలా కొబ్బరి నూనెలో కానీ, ఇలా హెర్బల్ ఆయిల్ యూజ్ చేసేటప్పుడు దాంట్లో వేస్తే కనుక ఇవన్నీ మీ హెయిర్ గ్రోత్‌కి చాలా బాగా అయితే పనిచేస్తాయండి. మీకు ఇంకా డాండ్రఫ్ కానీ, ఇరిటేషన్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే ఒక గుప్పిడి వరకు వేపాకులను కూడా యాడ్ చేసుకోండి. ఇంకా ఇరిటేషన్ కానీ, డాండ్రఫ్ కానీ ఏది కూడా ఈ ఆయిల్ చిన్నవారికైనా, పెద్దవారికైనా ఎవరికైనా సూట్ అవుతుందండి. ఇంకా ఆయిల్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ డే వరకు అలానే ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా అయితే ఫిల్టర్ చేసుకోవాలండి. స్ట్రైనర్ కన్నా ఇలాంటి పల్చటి క్లాత్‌లో ఫిల్టర్ చేస్తే మనకి ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ అవ్వకుండా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుందండి. ఇంకా ఆయిల్‌ని ఎలా స్టోర్ చేయాలంటే ప్లాస్టిక్ గ్లాస్ జార్‌లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ మంత్స్ అయితే నిల్వ ఉంటుందండి. ప్లాస్టిక్‌లో అస్సలు స్టోర్ చేసుకోకండి. ఇలా మొత్తం ఆయిల్ అంతా సపరేట్ చేసేసుకొని మీరైతే తలకి అప్లై చేసుకునే ముందు ఒక బౌల్‌లో మీ జుట్టుకి ఎంత ఆయిల్ అయితే సరిపడుతుందో అంత ఆయిల్ వేసుకొని లైట్‌గా గోరువెచ్చగా వేడి చేసుకొని అప్పుడు తల నుంచి చివర్ల వరకు మర్దన అయితే చేసుకోవాలండి. మెయిన్‌గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కుదుర్ల నుంచి మంచిగా అయితే మసాజ్ చేసుకోవాలి. అప్పుడే ఈ ఆయిల్ మంచిగా అయితే తలకైతే పడుతుందండి. అప్పుడు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. జస్ట్ ఒక 2 వీక్స్‌లోనే మీకు రిజల్ట్ అనేది వస్తుంది. మరి మన హెయిర్ ఊరికే పెరగవసరం లేదండి. ఉన్న జుట్టు కాస్త ఊడకుండా ఉంటే చాలన్నమాట. అలా అని కొత్త హెయిర్ అయితే రాకుండా అయితే ఉండదండి. ఒక 2 మంత్స్ తర్వాత అయితే బేబీ హెయిర్ అయితే రావడం మీరే గమనిస్తారు. ఇలా హెయిర్ గ్రోత్‌కి సంబంధించిన కొన్ని టిప్స్ కావాలంటే మీరు తప్పకుండా కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోవద్దు. చూసారా ఇలా ఆయిల్ మొత్తం ఫిల్టర్ చేయడం వల్ల కొంచెం కూడా ఆయిల్ అనేది వేస్ట్ కాకుండా సపరేట్ అయిపోయింది. ఇలా సపరేట్ చేసుకున్నాక నేనైతే ఒక గ్లాస్ జార్లో అయితే ఆయిల్ మొత్తం వేసుకున్నాను. 1/2 లీటర్ కదా, ఇది నాకు 2 మంత్స్ వరకు సరిపోతుందండి. మీకైతే ఒక డౌట్ ఉండొచ్చు, ఆయిల్ అప్లై చేసుకున్నాక ఆయిల్ని అలానే తలపైన ఉంచుకోవాలా లేదంటే హెయిర్ వాష్ చేసుకోవాలా అనే డౌట్ అయితే ఉంటుంది.
మసాజ్ చేసుకున్న ఒక 2 అవర్స్ తర్వాత అయితే తలస్నానం అయితే చేయొచ్చండి. మీరు అలానే తలపైన ఉంచుకుంటానంటే కూడా ఎలాంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఇప్పుడు ఈ ఆయిల్‌ని తలపై ఎలా మర్దన చేయాలో చూపిస్తానండి. ఇలా హెయిర్‌ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవాలి. ఆయిల్‌ని కొద్దిగా వేడి చేసుకొని ఇలా కుదుళ్ళ నుంచి అయితే మర్దన చేయడం స్టార్ట్ చేయాలండి. అప్పుడే రూట్స్‌కి బాగా పడుతుంది. ఏదైనా డాండ్రఫ్ ఉన్నా, ఇచ్చెస్ ఉన్నా కూడా త్వరగా అయితే మనకి ప్రాబ్లమ్ అనేది క్లియర్ అయిపోతుంది. ఇంకా మీకు ఎటువంటి హెయిర్ ఫాల్ అనేది ఉండదండి. మంచిగా హెయిర్‌ని అప్లై చేసే ముందు దువ్వెనతో అయితే మంచిగా చిక్కులైతే తీసుకోండి. వీలైనంత వరకు దువ్వెన కూడా వీక్లీ ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. మా పాప డెలివరీ అయ్యాక నా హెయిర్ అయితే చాలా లాస్ అయిందండి. నేను కూడా ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్‌ని ప్రిపేర్ చేసుకొని రాసుకోవడం వల్ల నాకు హెయిర్ గ్రోత్ అనేది ఉంది. అలానే హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గిపోయిందండి. అలానే రఫ్‌గా ఉన్న హెయిర్ కూడా చాలా సిల్కీగా, స్మూత్‌గా, న్యాచురల్‌గా, బ్లాక్‌గా కూడా అవుతుంది. మన పెరట్లో దొరికే మందారం ఆకులు గానీ, మందార పువ్వులు గానీ, మనం యూజ్ చేసిన కరివేపాకు, కలబంద, మెంతులు ఇవన్నీ కూడా హెయిర్‌కి మంచి ట్రీట్మెంట్ లాగా ఉంటాయి. అలానే హెయిర్‌కి ఇంకా కండిషనర్ లాగా, ఇంకా కరివేపాకు అయితే నేచురల్ బ్లాక్‌నెస్ అయితే ఇస్తుందండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసుకోండి. అన్ని ఇంట్లో దొరికే ఇంగ్రీడియెంట్సేనండి. బయటికి వెళ్లి కొనుక్కొచ్చుకున్నాయంటూ ఏం లేవు. డ్యామేజ్ అయినా మన హెయిర్‌ని 2 మంత్స్‌లోనే రిపేర్ చేస్తుందండి. ఇంకా నేను యూజ్ చేసిన ఆమోదం కూడా చాలా బ్లాక్‌నెస్ అయితే వస్తుంది. ఇంకా మా పాప హెయిర్ అయితే చాలా అయితే రఫ్‌గా ఉంటుంది. నేను అది ట్రై చేసిన ఒక 1 వీక్‌లోనే రిజల్ట్ అనేది కనిపించిందనమాట. మీరు కూడా ఈ ఆయిల్‌లో ఆముదాన్ని కూడా వేసుకోండి. యూజ్ చేసిన ఆఫ్టర్ 1 మంత్ తర్వాత రిజల్ట్ ఎలా వచ్చిందో వీడియో కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ ఆయిల్‌ని ఫస్ట్ నా హెయిర్ మీద అప్లై చేసుకున్నాను కదా! చాలా మంచిగా అయితే మర్దన చేసుకొని 2 అవర్స్ తర్వాత తలస్నానం అయితే మంచిగా అయితే చేయాలండి. హెయిర్ తడిగా ఉన్నప్పుడు అస్సలు దువ్వకండి. హెయిర్ కొంచెం ఆరాక అప్పుడు మాత్రమే చిక్కులనేది తీసుకోండి. మ్యాజికల్ హెయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా! ఈ వీడియో మీకు యూస్‌ఫుల్‌గా ఉంటే చిన్న లైక్, సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.